Daily. Taste the Daily. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనంతరం వచ్చిన స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఈ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు. దాంతో రామ్ పై మళ్లీ మంచి సినిమా చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకో నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు పి మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించగా రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, తులసి, సింధు తులాని, రాహుల్ రామకృష్ణ, సత్య, విటివి గణేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత రామ్ మంచి కథతో వచ్చాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అంటూ మొదటి షో నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రామ్ కెరీర్లో మళ్లీ టర్నింగ్ పాయింట్ కావచ్చని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన హక్కుల విషయంలో కూడా పెద్ద డీల్ క్లోజ్ అయింది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు భారీ మొత్తానికి దక్కించుకోగా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో మంచి హైప్ ఉన్న నేపథ్యంలో డిజిటల్ టీవీ హక్కుల కోసం జరిగిన ఈ గ్రాండ్ డీల్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.